నిన్నటి వరకు ఓ లెక్క ఇవాల్టి నుంచి మరో లెక్క అంటూ ప్రభుత్వానికే కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటానంటున్నారు. బీఆర్ఎస్ లో బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. తిరిగి పార్టీ పుంజుకునే విధంగా గులాబీ బాస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని కేసీఆర్ చెబుతున్నారు. స్వయంగా తానే రంగంలోకి దిగుతానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు టార్గెట్ గా పనిచేయాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల అనంతరం గ్రామ స్థాయి కమిటీలు పార్టీ సభ్యత్వ నమోదుపై ఫోకస్ చేస్తారు. రైట్, ఇక నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఉంటుంది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, బహిరంగ సభలు నిర్వహిస్తానంటున్నారు, ఎప్పటి నుంచి ఆ సభలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది, ప్రధానంగా ప్రభుత్వంపై తమ అజెండా ఏంటో కూడా తెలియజేస్తామంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం బహిరంగ సభల్లో ప్రధానంగా ఎటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తారనుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు. అంటే ఏ విధంగా ఉంటుంది ఈ కేసీఆర్ నెక్స్ట్ అడుగు అనుకోవచ్చు? ఎస్ రత్న, నిన్న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యాచరణను కూడా పూర్తిగా మొత్తం పునఃపరిశీలించి పూర్తిగా గ్రామ స్థాయి నుంచి కూడా బీఆర్ఎస్ని బలోపేతం చేసేందుకైతే కార్యాచరణని సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. ఇందుకోసం 3 భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసి స్వయంగా తానే ఆ భారీ బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడేటువంటి విధంగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో ఇందులో చూసుకున్నట్లయితే మొదటిన మహబూబ్ నగర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఇది జనవరి 2వ వారంలో ఉండనుంది. 12 నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ సభ ఉండనున్నట్లు కూడా అటు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరొక సభని రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది జనవరి 4వ వారంలో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. తర్వాత నల్గొండ సభను కూడా జనవరిలోనే నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మొదటగా ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నటువంటి మాటలు ఒక్కసారి తీసుకున్నట్లయితే నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకొక లెక్క అంటూ కూడా కేసీఆర్ కొంత ఘాటు వార్నింగ్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. అయితే ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా అయితే చెప్తా ఉంటారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఓటమికి గురైన తర్వాత 2023లో ఉన్నటువంటి ఎలక్షన్ల తర్వాత ఈ ఓటమికి అనంతరం కొంత మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు, అలాగే ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. సో ఇప్పుడు తిరిగి కేసీఆర్ యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొనడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు అంటూ కూడా అటు రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడతా ఉన్నాయి. సో దీనికోసం కేసీఆరే స్వయంగా కార్యాచరణను సిద్ధం చేసి ఇక నుండి ఈ భారీ బహిరంగ సభలతో పాటు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకైతే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. సో ఖచ్చితంగా పార్టీ తిరిగి పుంజుకునేందుకు తన మెడనే తన భుజాన్నే ఈ భారం అంతా కూడా వేసుకొని తిరిగి ఆ పార్టీని బలం పుంజుకునేలా చేస్తారంటూ కూడా అటు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరొక పక్క పార్టీ పైన అలాగే బీఆర్ఎస్ నేతల పైన విజయ్, మీరు చెప్తున్నట్లుగానే బహిరంగ సభల్లో ప్రధానంగా ఆయన ఏ విధంగా అయితే ప్రస్తుత ప్రభుత్వం చేయలేని వాటి గురించి, ప్రధానంగా హామీల గురించి ఎండగడతామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు, మనం చూసాం. ఇప్పుడు ఆయనకి కౌంటర్గా సభకు రావాలి, మీరు అసెంబ్లీకి వస్తే అక్కడ చర్చిద్దాం ఏదైనా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు, అలాగే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి సవాల్ విసరడం కూడా చూస్తున్నాం కేసీఆర్కి. మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? కేసీఆర్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా అనుకోవచ్చా? సభకు వెళ్తారనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా రత్న. ఎందుకంటే గతంలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉండేవారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ అనంతరం కూడా అటు ఇదే పరిణామం చోటు చేసుకుంది. ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కౌంటర్గా అయితే ప్రెస్ మీట్లు నిర్వహించారు, చిట్చాట్లు కూడా పెట్టారు. సో ఇటు కేసీఆర్ పైన అలాగే గులాబీ పార్టీ పైన వచ్చినటువంటి ఆరోపణలు, విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా మేము బహిరంగంగానే స్పందిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మరొక పక్క కేసీఆర్ ఈ ప్రెస్ మీట్లలో అలాగే ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడడం కాదు, ఖచ్చితంగా ఇటు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మేము కూడా స్వాగతిస్తామంటూ ఇటు రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాడు. సో దీనిపైన కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే స్పందిస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సినటువంటి అవసరం లేదు, మేము సరిపోతాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు కావచ్చు, సో మేము సరిపోతాము, ఆయన రావాల్సినటువంటి అవసరమే లేదు, ఒకవేళ ఆయన వస్తే కనుక ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి ఎటకేలకు రానున్నటువంటి మున్ముందు రోజుల్లో బీఆర్ఎస్ను మరింత బలపరిచేందుకు ఇంకొక కొత్త కార్యాచరణను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు, కొత్త ప్లాన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారని చెప్పాలి. అయితే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే యోచిస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతా ఉంది. దానిపైన కూడా ఫోకస్ అయితే పెట్టింది. సో మొత్తానికి తిరిగి ప్రజల్లోకి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే వస్తూ ఉన్నారు. సో దీని పట్ల అటు గులాబీ పార్టీ శ్రేణులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు, సెకండ్ లెవెల్ క్యాడర్ కావచ్చు, కొంత ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు, కొంత సంతోషం కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉంది మనకు. రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇప్పటికే మనం చూస్తున్నాం నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బహిరంగ సభలు నిర్వహిస్తాం, అందులో ఏదైతే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడతామో, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామంటూ కూడా కేసీఆర్